న్యూస్ విశాఖ మేఘాలయ హోటల్లో ఓ మహిళ అనుమానాస్పద రీతిలో మృతి చెందింది. మృతురాలిని రోజాగా పోలీసులు గుర్తించారు. 3 రోజుల క్రితం రోజా బాత్రూంలో ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తోంది. మహిళా దినోత్సవం రోజు విషయం వెలుగులోకి వచ్చింది. హత్య వెనుక ఎన్ఆర్ఐ డాక్టర్ శ్రీధర్ ఉన్నారని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. తన స్నేహితుడైన శ్రీధర్ ను కలవటానికి అమెరికా నుంచి విశాఖకు రోజా వచ్చినట్లు తెలుస్తోంది. 4 రోజులుగా మేఘాలయ హోటల్లోనే శ్రీధర్ ఉంటుండగా ఆమె రోజు కలుస్తున్నట్లు సమాచారం. శ్రీధర్ రోజా మధ్య ఘర్షణ కావడంతోనే ఆత్మహత్య చేసుకున్నారని అనుమానం కూడా వ్యక్తం చేస్తున్నారు. శ్రీధర్ ను అదుపులోకి తీసుకున్న 3 టౌన్ పోలీసులు విచారణ చేస్తున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి రాజు అందిస్తారు. విశాఖ నగరంలో ఒక మహిళ ఆత్మహత్య అనేది ఒక కలకలం రేపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మహిళ అయితే అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. ఇది ఆత్మహత్య అనేది ఇప్పటికీ ఒక క్లారిటీ వచ్చినటువంటి పరిస్థితి అయితే లేదు. విశాఖ నగరం ముఖ్యంగా మేఘాలయ హోటల్లో రూమ్ నెంబర్ 229లో ఒక మహిళ అనుమానాస్పద స్థితిలో మృతి చెందినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఈ మహిళ చనిపోయింది ఆదివారం 6వ తేదీన చనిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా చూస్తే 6వ తేదీ ఈమె చనిపోయిన తర్వాత హోటల్కి సంబంధించినటువంటి మేనేజర్ 3 టౌన్ పోలీస్ స్టేషన్లో 3 గంటల 35 నిమిషాలకు ఫిర్యాదు చేశారు. అయితే అక్కడికి ఫిర్యాదు అందిన తర్వాత పోలీసులు దీని రిపోర్ట్ మొత్తం అంతా కూడా 6వ తేదీన ఇంచుమించుగా 5 గంటల 35 నిమిషాలకు వీళ్ళైతే దీనికి 5 గంటల 30 నిమిషాల సమయంలో రిపోర్ట్ తీసుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే చనిపోయినటువంటి ఆ మహిళ 45 సంవత్సరాల మహిళగా తెలుస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మనకు అందుతున్నటువంటి అంటే పోలీసులు ఏ రకమైనటువంటి వివరాలు వెల్లడించలేదు. కానీ హోటల్ మేఘాలయలో చనిపోయినటువంటి ఆ మహిళకి సంబంధించి పేరు రోజాగా తెలుస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా ఆమె ఒక ఎన్ఆర్ఐ డాక్టర్గా తెలుస్తుంది. ఆమెతో పాటు శ్రీధర్ అనే మరొక ఎన్ఆర్ఐ డాక్టర్ గడిచినటువంటి 4 రోజులుగా ఈ మేఘాలయ హోటల్లో రూమ్ నెంబరు 229లో ఉంటున్నారనేది ప్రాథమికంగా వస్తున్నటువంటి సమాచారం. శ్రీధర్ 4 రోజులుగా ఇదే హోటల్లో ఉంటున్నటువంటి నేపథ్యంలో రోజా అనే మహిళ, ఆమె కూడా ఒక డాక్టరు, ఆమె కూడా 4 రోజుల నుంచి హోటల్కి వచ్చి వెళ్తూ ఉంటున్నారనేది ఇక్కడ ఉన్నటువంటి సమాచారం అయితే ఉంది. అయితే వీళ్ళిద్దరికి మధ్యన 6వ తేదీన ఒక ఘర్షణ అయితే జరుగున్నది. ఆ ఘర్షణ జరగడం వల్ల ఆమె ఆత్మహత్య చేసుకుందనే వివరాలు అయితే బయటకు వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ఇది హత్య అనేది తెలుస్తున్నటువంటి పరిస్థితి లేదు. ఇది అంటే ఈ సంఘటన జరిగి ముఖ్యంగా మహిళ చనిపోయి 6వ తేదీన జరిగితే ఈ రోజు వరకు కూడా ఈ కేసుకు సంబంధించినటువంటి ఎలాంటి వివరాలను పోలీసులు బయట పెట్టినటువంటి పరిస్థితి అయితే కనిపించడం లేదు. ముఖ్యంగా చూస్తే పోలీసులకు సంబంధించి అత్యంత గోప్యంగా ఈ కేసునైతే డీల్ చేశారు. ఎవరికీ తెలియకుండా ఉండేలాగా పోలీసులు అయితే జాగ్రత్త పడ్డారని తెలుస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇద్దరు డాక్టర్స్ కూడా ఎన్ఆర్ఐసే. డాక్టర్ శ్రీధర్ అంటే వీళ్ళ పేర్లు మార్చి చెప్తున్నారా లేకపోతే అదే సొంత పేర్లు అనేది పోలీసులు కావాలని గేమ్ ఆడుతున్నారా అనేది తెలుస్తున్నటువంటి పరిస్థితి అయితే లేదు. డాక్టర్ శ్రీధర్ తను అమెరికాలో డాక్టర్గా పనిచేసినటువంటిది అయితే ఉంది. తర్వాత అక్కడి నుంచి హైదరాబాద్ రావడం, హైదరాబాద్లో ప్రస్తుతం నివాసం ఉంటూ విశాఖలో ప్రాక్టీస్ చేస్తూ ఉన్నారనేది ఒక ప్రాథమిక సమాచారం అయితే ఉంది. అమెరికాలోనే పరిచయం ఉన్నటువంటి రోజా శ్రీధర్లు ఇద్దరు కూడా విశాఖ వచ్చి ఇక్కడ కలుసుకున్నారని 4 రోజుల నుంచి మేఘాలయ హోటల్లో ఉన్నటువంటి రూమ్ నెంబర్ 229లో ఉంటున్నారనేది ఒక ప్రాథమికంగా అయితే తెలుస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఆమె చనిపోయిన తర్వాత ఇక హోటల్ మేనేజర్ పోలీసులకి అయితే 6వ తేదీన 3 గంటల 35 నిమిషాలకు మధ్యాహ్నం ఫిర్యాదు చేస్తే పోలీసులు 5 గంటల 30 నిమిషాలకి ఇక్కడికి రావడం, కేసును దర్యాప్తు చేసి దీనికి సంబంధించిన వివరాలన్నీ బయటికి రానివ్వకుండా ఇప్పుడు కూడా, ఎందుకంటే ఒక హోటల్లోకి ఎవరన్నా ఒక రూమ్లోకి దిగేటప్పుడు విశాఖ సిపి శంకరప్రత బాగ్జీ ఆదేశాల మేరకు, హైకోర్టు ఆదేశాల మేరకు సీసీ కెమెరాల్లో రికార్డ్ అవడంతో పాటుగా పూర్తి స్థాయిలో వాళ్ళకి సంబంధించినటువంటి వివరాలు, అది ఆధార్ కార్డు లేదా వాళ్ళకి సంబంధించిన అడ్రస్, డేటా ఇవన్నింటినీ కూడా మెన్షన్ చేయాలి. కానీ పోలీసులు చనిపోయినటువంటి మహిళ అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. ఆమె వయసు 45 సంవత్సరాలని మాత్రమే ఇచ్చారు. కానీ మిగతా వివరాలు ఏమీ ఇవ్వలేదు. ఆమె నా రూమ్ నెంబర్ 229లో ఆమె ఒక్కరే ఉన్నారా, ఆమెతో పాటు ఎవరిని ఉన్నారనే వివరాలను కూడా ఇంతవరకు బయట పెడుతున్నటువంటి పరిస్థితి లేదు. హోటల్కి సంబంధించినటువంటి వాళ్ళు కూడా వాళ్ళు మెయింటైన్ చేసే లగ్జరీలో కూడా వీళ్ళ వివరాలన్నింటినీ నమోదు చేస్తారు. కానీ వాటిని కూడా బయట పెట్టిస్తున్నటువంటి పరిస్థితి లేదు. ఈ విషయాన్ని అంటే పోలీసులు కూడా
త్రీ టౌన్ పోలీసులు దీన్ని కప్పిపుచ్చే ప్రయత్నం అయితే చేశారు. విశాఖ సిపి దృష్టికి వెళ్ళిన తర్వాత స్వయాన సిపి ఈ కేసుకు సంబంధించినటువంటి వివరాలను బయట పెట్టడంతోనే ఈ విషయం అయితే బయటకు వచ్చింది. లేకపోతే ఖచ్చితంగా ఈ కేసుకు సంబంధించి పూర్తిగా కనిపించకుండా దీని వివరాలు బయటికి రాకుండా ఖచ్చితంగా పోలీసులు చేసేవాళ్ళనే విమర్శలు కూడా వినిపిస్తున్నాయి. ఏం జరిగింది ఏంటి అనేది తెలియదు. ఇప్పటి వరకు చనిపోయిన వాళ్ళు ముఖ్యంగా చూస్తే ఖచ్చితంగా ఒక హోటల్లో ఎవరన్నా ఆ హోటల్లో దిగుతున్నప్పుడు వాళ్ళకి సంబంధించినటువంటి ఆధార్ కార్డు ప్రూఫ్, ఫోటో ఐడెంటిటీ అనేది ఖచ్చితంగా జిరాక్స్ రూపంలో వాళ్ళకైతే ఇవ్వాలి. అది ఎవరు చనిపోయారు, ఆ హోటల్లో ఎవరు స్టే చేస్తున్నారు అనే విషయాలను కూడా పోలీసులు అయితే ఇప్పటివరకు బయట పెట్టలేదు. ముఖ్యంగా ఇక్కడ చూస్తే ఆ చనిపోయిన ఆమెకి సంబంధించి కేవలం 45 సంవత్సరాల ఒక మహిళగానే పోలీసులు ఆమె గురించి చెప్తున్నారు. కానీ పూర్తి వివరాలను కూడా చెప్పడానికి సందేహిస్తున్నారంటే ఈ కేసుపై కూడా ఎన్నో అనుమానాలు అయితే ఉన్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. స్వయంగా విశాఖ సిపినే ఈ కేసుని ఇప్పుడు దర్యాప్తు చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. కేసు వెనక ఎట్లాంటి వాళ్ళు ఉన్నా కూడా వదిలే ప్రసక్తే లేదని చెప్తున్నారు. ప్రస్తుతం మహిళకు సంబంధించినటువంటి డెడ్ బాడీని ప్రస్తుతం అయితే విశాఖ కేజీహెచ్ మార్చరీలో అయితే ఉంచినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఆమెకు సంబంధించినటువంటి వివరాలు తెలిస్తే ఇవన్నీ బయటకు వచ్చే అవకాశం అయితే ఉంటుంది. ముఖ్యంగా వీళ్ళిద్దరికి మధ్యన ఏదైనా రిలేషన్ ఉందో ఆ రిలేషన్ ఉండడం వల్లనే వీళ్ళు ఎన్ఆర్ఐస్గా అమెరికాలో ఉన్నప్పుడు ఆ రిలేషన్ మెయింటైన్ చేసి తర్వాత ఇండియాకి వచ్చిన తర్వాత వీళ్ళు హైదరాబాద్ నుంచి విశాఖ ఇక్కడికి వచ్చి రూమ్లో స్టే చేసి వెళ్తున్నారనే వివరాలు కూడా తెలియాల్సినటువంటి పరిస్థితి అయితే ఉంది. మరి శ్రీధర్ పోలీసులు అదుపులో ఉన్నారని చెప్తున్నారు. కానీ ఈ కేసుకు సంబంధించి పోలీసులు రిలీజ్ చేసినటువంటి ప్రెస్ నోట్లో కూడా వీళ్ళ కేసుకి రిపోర్ట్లో కూడా అటు శ్రీధర్ వివరాలు కానీ చనిపోయినటువంటి మహిళకు సంబంధించినటువంటి వివరాలు కానీ వేటిని పొందుపరచలేదు. దీన్ని బట్టే ఈ కేసుకు సంబంధించి ఎన్నో అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. మృతి చెందినటువంటి మహిళ ఎవరు, అసలు ఆమె హత్య చేయబడిందా, ఆత్మహత్య చేసుకుందా, ప్రమాదవశాత్తు జరిగిందా అనేది తెలియాల్సినటువంటి పరిస్థితి అయితే ఉంది. కానీ ఇక్కడ పోలీసులు మాత్రం అత్యంత చాకచక్యంగా ఈ కేసును తప్పుదోవ పట్టించి బయటకు రాకుండా చేసే ప్రయత్నం అయితే చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. విశాఖ సిపి చొరవతోనే ఇది వేళ ఈ కేసు బయటపడినటువంటి పరిస్థితి అయితే ఉంది. మరి ఫైనల్గా సిపి ఈ కేసుకు సంబంధించి ఎలాంటి ఇన్వెస్టిగేషన్ చేసి దీనికి సంబంధించిన వివరాలు బయట పెడతారనేది మాత్రం వేచి చూడాలి. ఓవరాల్గా చూస్తే ఈ మెగాలయ హోటల్లో చనిపోయినటువంటి ఈ మహిళకు సంబంధించి ఇప్పుడు ఈ కేసు అనేది కలకలంగా మారుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. కెమెరామెన్ అజయ్తో రాజు, బిగ్ టీవీ, విశాఖపట్నం.